హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జశ్వి హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్లు ఎండు చేపల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, క్లీన్ చేసుకున్న ఎండు చేప ముక్కలు, ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పసుపు వేసుకుని మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను దాంట్లో వేసుకుని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఎండు చేప ముక్కలను వేసుకుని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుని కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లిడ్ పెట్టి 2 to 3 minutes వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన ఎండు చేప ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత కారాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కూరకి తగినంత నీళ్లు పోసుకుని బాగా కలుపుకుని వేయించిన కోడిగుడ్లను దాంట్లో వేసుకుని లిడ్ క్లోజ్ చేసి 2 to 3 minutes బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, కోడిగుడ్లు ఎండు చేపల కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.